నమస్తే అండి. నమస్తే. మన రోజా గారు మామూలుగా సినిమా హీరోలు 400 కోట్లు 300 కోట్లు కలెక్షన్ కొడతారు విన్నాము. వాళ్ళు కష్టపడుతున్నారు. రోజా గారు కూడా 400 కోట్లు కలెక్షన్ చేశారంట. మరి అది ఏ విధంగా చేశారు ఏంటి? మరి స్పోర్ట్స్ కోటాలో వేసుకుంది కనుక మరి ఏదేదో ఆట ఆడదాం ఇదేదో పాట పాడదామని మొదలుపెట్టి ఆడదాం ఆంధ్ర అని పెట్టి మరి ఆవిడకి ఆ వయసులో ఆ ఆట ఏందో నాకు అర్థం కాలేదు. కానీ 55 ఏళ్ల వయసులో ఆ ఆట ఆడాల్సిన పని ఏంటో మరి ఆ 400 కోట్లు వెనకమాలు వేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు తెలియలేదు. కానీ మరి సినిమాలలో సంపాదించిన కోట్లు సరిపోలేదా? ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా సంపాదించిన కోట్లు సరిపోలేదా? తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి కోట్లు సరిపోలేదా? మరి 5 ఏళ్ళు తర్వాత వైఎస్ఆర్సీపీలో అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతి కింద ఉన్నటువంటి ఉండి కోట్లు సంపాదించుకున్న కోట్లు సరిపోలేదా? మరి ఇంకా ఈ ఆడదాం ఆంధ్ర అనే ఒక ప్రాజెక్టుని పెట్టి ఈ కోట్లు కూడా ఆమె వెనకేసుకుందంటే మరి ఆవిడ ఎంతటి గనురాలో ఎంతటి మహాగణనీయురాలో అర్థమవుతుంది. ప్రస్తుతం మొన్న బడ్జెట్ ఇచ్చారు. సో ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ ఏం అడిగారంటే మాకు ఇంత బడ్జెట్ స్పోర్ట్స్ దాని కోటాలో ఇవ్వాలని అడిగారు. అయితే ఇవ్వడానికి లేదు. అక్కడ మొత్తం కూడా ఆవిడ ఖజానాన్ని ఆవిడ కొలగట్టు వెళ్ళిపోయింది. ఈవిడ ఖజానా నింపుకుంటే ఇంకెక్కడి నుంచి ఇస్తారు స్పోర్ట్స్కి? ఇంక ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ మాట్లాడడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆయన అడిగినా కానీ ఇక్కడ వేయడానికి ఏమీ లేదు. మొత్తం ఖాళీ అయిపోయింది. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఖజానా మొత్తం మేడం రోజా గారు ఈపీ కట్టుకొని తిరుగుతుంటే ఇంకా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంత సైడ్ ఖజానా రాదు కదా. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడ్డారంటారా వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా కలెక్షన్లు కొట్టడంలో? పడతారయ్యా, వాళ్ళంతే పడతారు. వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే అప్పుడు అంత అవినీతి లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అక్కడ అంత అవినీతి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే అసలు అవినీతికి తావే లేదు. వేరే రాష్ట్రంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అవినీతికి తావు లేదు. అటువంటి తావు లేని దగ్గర ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం అంత అన్యాయంగా దోచుకుంది అంటే ప్రజలు వాళ్ళకి సరైన తీర్పు ఇచ్చారుగా. సరైన తీర్పే ఇచ్చారు. నమస్తే బ్రో. నమస్తే భయ్య. సో మనం సినిమా హీరోయిన్లు కలెక్షన్లు కొల్లగొడతారు నిన్న 100-200 కోట్లు. అయితే మరి ఇక్కడ రోజా గారు కూడా 400 కోట్లు కొట్టారంటే అది ఏ సినిమా అసలు ఏంటి కథ? ఆమె కూడా హీరోయినే కదా. ముందు అక్కడ కొల్లగొట్టకుండా ఇక్కడ కొల్లగొట్టింది. అంటే మామూలు సినిమాలో రెమ్యునేషన్ ఇస్తారు, రాజకీయంగా ఆవిడ 400 కోట్లు కొట్టేసి ఆమె రెమ్యునేషన్ లేని ఏం పని చేయరు కదా. ఆమెకు రెమ్యునేషన్ కావాలి కదా. అట్లా ఈ విధంగా తీసుకుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్లకి ఇవ్వడానికి ఏ డబ్బులు లేవంట. మరి ఆవిడే మొత్తం అప్పుడు ఆడదాం ఆంధ్ర అని ఒక సినిమా వేశారంట. దాని పేరు చెప్పి 400 కోట్లు కొట్టేశారు అంటున్నారు. మరి ఈ స్పోర్ట్స్ మినిస్టర్లకు ఏమి ఇవ్వాలని చెప్పి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు? ప్రజలే దానికి బాధపడాలా, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలా, ఇంకోసారి వాళ్ళకి ఓటు వేయకుండా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు చూడు ప్రజాధనమే కదా, అది ప్రజాధనం అలా చేస్తే తప్పు కదా. అంటే ఇప్పుడు మన స్టేట్ ఏపీ స్టేట్ కూడా ఫుల్గా పెరుగుతున్నారు. అంటే ఏదో ఒక బయట స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి గేమ్స్ ఆడటానికి వస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఏదన్నా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే ఇవ్వాలంటే ఖజానాలో ఉండాలి కదా. అది మనకు తెలియ ఉండాలి. వాళ్ళకి ఓటు ఎక్విప్మెంట్లు అన్ని చాలా ఖర్చు అవుతుంది. ఆమెకి ఏమవుతుంది? ఆ బెంచ్ కార్లు కావాలా, లగ్జరీ కావాలా, ప్రజలు ఎట్లా పోయినా పర్వాలే, నగర నియోజకవర్గం ఎట్లా పోయినా పర్లే ఆమెకు. ఆమె లగ్జరీ లైఫ్ ఆమెకు కావాలా? మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టాలా, మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టాలా? అరే తిట్టేదానికి ఎలాగో డబ్బులు ఇస్తున్నారు, మరి ఇట్లా మినిస్ట్రీలో కూడా డబ్బులు అంత దోచేయాలా? అంటే ఆమె ఫుడ్ కదా, ఆమె ఫుడ్కి సరిపోవాలి కదా. జగన్ ఇచ్చే రెమ్యునేషన్ ఏమవుతుంది? ఇట్లా కూడా వస్తే కొంచెం యూస్ అవుతుంది అంతే కదా. ఆమె ఏం చేస్తాం? ప్రజలు తప్పు ఓట్లేయడం. అంటే బడ్జెట్లో ఆమె ఒక్కదాని పేరే కాదు, మొత్తం వైసీపీ మినిస్టర్లు అందరూ కూడా ఏ శాఖ ఆ శాఖ తినేశారు. సో మరి ఎందుకు అట్లా ఒకళ్ళొకళ్ళు పోటాపడి 100 కోట్లు? అంటే జగన్ అన్న దేంట్లోనే ముందు ఉండాలంటాడు కదా, వీళ్ళు దీంట్లో ఉన్నారు. అంతేనా? అంతే కదా. మరి ఆయన ఇంకా ముందు ఉన్నాడు కదా. మరి ఖచ్చితంగా ఏదో అదాని దాన్ని వచ్చింది కదా. ఖచ్చితంగా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందే, తప్పదు. కొండలో ఇళ్ళకి ఎక్కడ దాకుండా బయట పడతారు కదా. పడతారు, టైం ఉంది, పట్టినప్పుడు లోపల వేస్తారు అంతే. మరి రోజా గారు కూడా ఏమన్నా ఈ కేసుల పైన లోపలికి వెళ్ళే ఈ కేసైనా కాదు, ఏదో ఒక కేసులో లోపలికి వెళ్తే వేసేస్తారు. నమస్తే. సో ఇవాళ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి పాపం డబ్బులు లేవంట డెవలప్ చేయడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోజా గారు ఆడదాం ఆంధ్ర అని చెప్పి 400 కోట్లు కొట్టేశారంట. మరి ఏందంటావు? ఆవిడ చేయడం అసలు ఆవిడ చేసిందా లేకపోతే ఈ ఊరికే చెప్తున్నారా? ఏంటంటే ఇది నిజమేది. ఎందుకంటే ఈరోజు ఓడిపోయిందంటే కారణంలో ఒకటి చేయలే అవినీతి. మనిషి అవినీతి చేసినా జనాలకి మంచి చేయకపోయినా అంతే. ఓటు వేయలేదంటే కారణం ఒకటి ఏంది? నువ్వు మంచి చేయలే, అంతే కదా. నువ్వు ఎమ్మెల్యే
ఒక ఎమ్మెల్యేవి 2 సార్లు జనంలో తిరిగి అదే ఎంత తినేసి ఉంటది, 2 ఏళ్ళు మినిస్టర్ గానే ఎంత తినేసిందంటే అదే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంత తినేసి ఉంటది. అదే భయ ఆ టైంలో జనాల్లో పోవడం చేయడం అయింది. ఇప్పుడు చేయలేదేమో. ఇప్పుడు జనాలు ఓటేయలేదని కారణం ఒకటి ఏంది, నువ్వు వేస్ట్ చేయవు మాకు, మా పోయేవాడు ఇంకేం చూసుకుందాం. ఎందుకంటే పని చేసేది ఎవరో వాళ్ళకి వేస్తాం ఓటు, అంతే కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని క్రికెట్ కూడా ఆడింది ఆవిడ. అవును, మరి ఆడతా 400 కోట్లు పట్టుకెళ్ళిపోయింది కిట్ లో. క్రికెట్ ఆడింది, కబడ్డీ ఆడింది అన్ని బాగానే. కానీ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది ఏం మాట్లాడలో ఏం అర్థం కావట్లా. ఇంకేసిందా, ఎత్తబి దాపెట్టుకుందా, పక్క దేశంలో దాపెట్టుకుందా, ఇంకెక్కడ దాపెట్టిందా అర్థం అవట్లే. అయితే మన జనాలు అలాంటి వాళ్ళు ఆడలేరు, అదే బాధ. ఎందుకంటే సినిమా గురించి అయితే మాడతారు. ఈ సినిమా ఒక 1,00,000 కోట్లు 50 కోట్లు అంటే ఆడతారు. అవునండి, అలాంటి వాళ్ళు ఏమైనా పీకాలంటే ఇవ్వడం పీకలేడు వాళ్ళు. ఆల్రెడీ గత 5 ఏళ్ళు వీళ్ళందరినీ తిట్టినందుకు, తిట్టినందుకు డబ్బులు ఇచ్చారు జగన్ అన్న. మరి అంత డబ్బులు తీసుకుని కూడా మళ్ళీ ఎందుకు 400 కోట్లు కొట్టేసింది? చాలేదేమో పాపం. ఇప్పుడు అందరూ అంతే కదా, ఏడైనా అంతే. ఇక్కడ ఎవడలేడా ఓడికి ఒక 1/2 ఎకరానో ఎకరానో భూమి ఉంటుంది, ఎల్లు ఉంటుంది, ఓడి సాగుతుంది. 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడ కావాలి, అందరూ అంతే. కాబట్టి ఏంటంటే మన దేశం అందరితో డబ్బు ఎవరికి చేదంటావా? మరి అంతే కదా. ఎంత లాక్కు 1,00,000 కోట్లు లాక్కు, 10 లక్షల కోట్లు లాక్కు, అది లాక్కు ఇది లాక్కు లాక్కుంటా ఉంటుంది. లాక్కునేవాడు అది బిల్డింగ్లు ఉన్నాయి. అసలు కష్టపడి పని చేసేవాడు 10 అంతల బిల్డింగ్ కట్టగలుగుతాడా? కష్టమే కదా, ఎవడు ఒకటి తప్ప. యాని చూస్తే చెప్పండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా చుట్టుపక్కల జనాలు ఏమన్నా అంటారు, డబ్బులు తిరిగి రావు అంతే. చేసేస్తారు అంతే. అరెస్ట్ చేసిన ఒక 10 ఏళ్ళు ఒక 15 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ రాని సేపే, మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రాగానే వాళ్ళు వస్తారు. ఎవరైనా అంతే, వాళ్ళైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఎవరైనా అంతే. మరి ఈ పార్టీ అయినా సరే ఎక్కడ మళ్ళీ మరి ఎక్కడ కూడా 1000 కోట్లు వెళ్ళి వాళ్ళకి. మరి ఇదే దీన్ని మాట్లాడు భయ ఓడికి కారిపోతాయి. ఓడికి ఇక్కడ పక్కన చేరి ఓడికి మాడతాడే, ఓడి గురించి మాడమనం పడుతుంది ఓడికి, రాడ్డుడికి. అందరూ అంత తిరిగిన హోటల్ అందరూ. నమస్తే అన్న. నమస్తే. సో మామూలుగా ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్కి ఖజానాలో ఏమీ లేకుండా చేశారు. రోజా గారు గత హయాంలో 400 కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి తినేస్తాం వల్ల ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్కి బడ్జెట్లో ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పి అంటున్నారు. మరి ఏంది, నిజమే అంటారా? 400 కోట్లు ఎట్టిపోయినాయి. అసలు ఇప్పుడు రోజా గురించి ఆ మేడం గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకంటారంటే గత వాళ్ళ హయాంలో వాళ్ళు కూడా చేసిన ఎన్నో ఉన్నాయి పనులు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు 1,00,000 మాటలు ఆడుకుంటారు. కానీ ఆవిడ కూడాను పదవిలో ఉండేటప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడాను 1,00,000 మాట్లాడారు, ఎలిగేషన్స్ చాలా పెట్టారు. ఆ విధంగా ఇప్పుడు కూడాను అవతల వాళ్ళకి ఏదో ఒక విధంగా క్వశ్చన్ మార్క్ వెయ్యాలనే ఉద్దేశం మీద మాట్లాడడం తప్ప, చట్టపరంగా అయితే మాత్రం ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రజలకు చూడవలసిందే. అసలు ప్రజల గురించే గవర్నమెంట్ ఉంది. మరి అవేమీ కాకుండా వీళ్ళు అని అసెంబ్లీలు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు క్వశ్చన్ మార్కులు వేసుకోవడం తప్ప ఇందులో ప్రజలకు ఏమున్నదండి? ఏమైనా లాభం ఉందా ప్రత్యేకంగా? ఇప్పుడు ఆవిడ ఎన్నైనా ఎలిగేషన్స్ పెట్టచ్చు. కాకపోతే నేననేది ఏంటంటే ఆవిడ హయాంలో ఆవిడ కూడా చేసినవి ఉంటాయి కదా. కనుక వీళ్ళకి వైఎస్ఆర్సీపీ గురించి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వేయడం వేస్ట్. ఆవిడ దాదాపు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా కానీ 2 ఏళ్ళు మినిస్టర్గా కానీ చేశారు. వాళ్ళు జనాలు ఇచ్చారు. అప్పుడు ఒక్క ఆడుదాం ఆంధ్ర మీద 400 కోట్లు అంటే మొత్తం 10 ఏళ్ళలో ఎంత దోచారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అవును. సో మరి ఏం చెప్తారు దానికి? ఇప్పుడు వాళ్ళు ఎంత దోచుకున్నారా లేదా అనుకుని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు, ఎంక్వైరీ చేశారనుకోండి. తను కానీ తప్పు చేస్తున్నట్లయితే బయటకు వస్తాయి, లేదనుకుంటే రావు. అంటే ఇది ఒక సింబల్ అనుకోవచ్చా? రోజా గారి అరెస్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయి అందుకని ఆవిడ పేరు ఇప్పుడు లేదండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఒకళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ జైల్లో తొయ్యాలన్నది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే లేదండి. ఎందుకంటారా, ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి గత ప్రభుత్వంలో ఎన్నైతే ఉన్నాయో అందరూ కలిపి వాళ్ళని ఎన్ని విధాలుగా హింస పెట్టారో అందరికీ తెలుసు, ప్రజలందరికీ. అందుగురించే ప్రజలు కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా తిట్టారు అన్న కక్ష మీద అయితే ఈ గవర్నమెంట్ చేయట్లేదండి. దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలో ఆ విధంగా ఫాలో పడిపోద్ది. ఎందుకంటారా, తప్పు చేస్తే ఇప్పుడు నేనైనా సరే ఈ రోజు కాకుండా రేపు పొద్దున్న సరే మాత్రం బయటికి రావాల్సిందే. అంతేగాని ప్రత్యేకంగా
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా వరకు తిట్టారు, ఇంక్లూడింగ్ భార్య పిల్లలు అందరూ తిట్టారు. వాళ్ళు తిట్టారు కాబట్టి ఈయన రియాక్షన్ ఇచ్చాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఆయనకి ఏ పొజిషన్ పెట్టారో ఆ పొజిషన్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ప్రతిసారి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నా గవర్నమెంట్ లేదు. అసలు అటువంటి లెజెండరీ వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారంటే ఆయనకంటే ఒక స్థాయి వచ్చింది. ఆ టైం కూడా ఆయన అర్ధరాత్రి వర్షంలో కూర్చుని అంత గొడవ చేశాడు, జనాలు సపోర్ట్ ఇచ్చారు. అంత దీని మీద ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు తిట్టారు కదా అనుకొని ప్రత్యేకంగా కక్షలను పెట్టుకోరండి. ఆవిడ మినిస్టర్ గా చేసింది కదా రోజా గారు. ఎస్ ఎస్ దాని గురించా అక్కడ కొట్టేసింది. ఓకే, అది స్పోర్ట్స్ గురించి అదేనా? అదే ఇప్పుడు చాలా మంది అంటారు ఎలా అంటే ఇప్పుడు బడ్జెట్ దీనికంటే గత ప్రభుత్వంలో మంచి అంటే అప్పుడు 400 crores వాళ్ళ లాస్ అయ్యారు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇవ్వడానికి బడ్జెట్ లేదని చాలా మంది అంటున్నారు స్పోర్ట్స్ మినిస్టర్ ఇట్లా. దాని గురించి ఇప్పుడు రోజాను కూడా మేము అరెస్ట్ చేస్తున్నాం అది అని చెప్తున్నారు అన్నట్టు. అలా అంటే మరి 400 కోట్ల కేసు అనేది అది మామూలు విషయం అవుతుంది. మరి దానిపైన అరెస్ట్ ఉంటుంది పక్కా. జస్ట్ మనం నార్మల్ గా ఒక 1 lakh rupees ఇస్తేనే స్కామ్ చేశారు అది అని జస్ట్ 1 lakh అలా అంటున్నారు. అంటే ఎన్నో కోర్టు అని అది అని అలాంటి 400 కోట్లు అంటే మామూలా? సరే ఏదన్నా మంచి నాకు తెలిసి ఏదన్నా ఒక అంటే ఆ మనీ అన్న రిటర్న్ అన్న పే చేయాలి, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ పక్కా తీసుకుంటారు వాళ్ళు. వైసీపీ మినిస్టర్లు అందరూ కూడా ఎందుకు అంత పోటాపడి మొత్తం వచ్చిన ఖజానా వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారంటారు? ఏమో అప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎట్లా అంటే ఎట్లా రోజు అప్పుడు మినిస్టరు అంటే మొత్తం వాళ్ళ పరిపాలనే సాగిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు ఈసారి కూడా మనకు ఎలా అంటే మనమే ఎలాగైనా గెలిచాం కదా మళ్ళీ, ఎందుకంటే ఇవి మళ్ళీ ఇందులో కవర్ చేయొచ్చులే అని ఆ థాట్లో వాళ్ళు చేసినట్టున్నారు. బట్ ఇప్పుడు ఎలా అంటే ప్రభుత్వం అనేది మారిపోయింది, అలా మారిపోయింది కాబట్టి అంటే వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు అసలు ఏం చేద్దామని దాని గురించి అలా.